హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుండి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దాని గురించి అయితే ఇప్పుడైతే నేనైతే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు అసలు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్, మన టెలిగ్రామ్ ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సో మంచి మంచి జాబ్ పోస్ట్ అనేది అందరూ పోస్ట్ చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏంటంటే 10th ఐటీఐ బీటెక్ ఇలా చేసిన వాళ్ళకైతే ఈ జాబ్స్. సో మెయిన్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో సెలెక్ట్ కూడా అవుతారు. సో చాలా మంచి జాబ్స్. సో దీని గురించి అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. సో మనకి ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, సో అడ్వాన్సెస్ డివిజన్, హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో మనకి ఏంటంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు, మనకి జాబ్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తారు. సో దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. మనకి అసలు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో, అసలు ఏ డిపార్ట్మెంట్లో, అసలు ఏ వర్క్లో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో చెప్తా చూడండి. సో ఫస్ట్ మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎన్ని ఉన్నాయి, 55 అయితే ఉన్నాయి వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఫిట్టర్ 35 అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్ 25 అయితే ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి. మనకి వెల్డర్ ఒక 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఏసీ, రిఫ్రిజిరేటర్ ఇలా బాగా చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ప్లంబర్, మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కోపా 55 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా చాలా మొత్తం కలిపి ఐటీఐ అప్రెంటిస్షిప్ చేస్తారు కదా, సో ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఇంటర్వ్యూస్ చేసి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మంచి స్టైఫండ్, శాలరీ కూడా ఉంటుంది. అలాగే మనకి ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, అంటే మనకి ఖచ్చితంగా ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా మంచి జాబ్స్ ఇవి. అలాగే మనకి స్టైఫండ్ విల్ బి పెయిడ్ మంత్లీ హ్యాస్ పర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 రూల్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అమెండ్మెంట్స్. సో మనకి 1961 రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి స్టైఫండ్ అనేది ఎవ్రీ మంత్ అనేది పే చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఖచ్చితంగా స్టైఫండ్ అనేది ఇవ్వాలి కదా, సో అది. అండ్ మనకి రిజర్వేషన్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ హౌ టు అప్లై కూడా ఇచ్చారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఆ మెయిల్కి మనం మెయిల్ చేస్తే ఏమైనా అప్లై చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు క్లారిఫికేషన్ అనేది మనకి ఇస్తారు. సో అది ఇక్కడ చూడండి, ఇది వాళ్ళ మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అప్లై చేసేటప్పుడు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారు. సో ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనేది మనకి చూడండి. ఎలక్ట్రీషియన్కి, మెకానిక్కి, డీజిల్ మెకానిక్కి, అలాగే ఫిట్టరు, ప్లంబరు, పెయింటరు వీళ్ళకి ఎప్పుడు 20వ తారీఖు 5వ నెల అంటే May 20th అయితే ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు. సో మిగతా కోపా, మోటార్ వెహికల్ మెకానిక్ అండ్ ఎలక్ట్రీషియను, డ్రగ్గిస్ట్ మ్యాను, మెకానికల్ వీళ్ళకి 21వ తారీఖున ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే రిఫ్రిజిరేషన్, ఏసీ, ట్యూనర్, డ్రగ్గిస్ట్ మ్యాన్, సివిల్, వెల్డర్ వీళ్ళకి 22వ తారీఖున మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మనకి ఏ టైంలో ఇంటర్వ్యూ చేస్తారనేది కూడా చెప్పారు. సో అది. అలాగే వాళ్ళకు అంటే మనకి ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తారు, సో ఆ అడ్రస్ ఇదంతా. సో ఈ అడ్రస్ని చూసి మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళొచ్చు. సో అది. అండ్ మనకి ఉండాల్సిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఆధార్ కార్డ్, 10th మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, అలాగే బర్త్ సర్టిఫికేట్, రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్, డాక్యుమెంట్ ఫర్ సబ్మిషన్. సో మనం వాళ్ళకి ఏం సబ్మిట్ చేయాలంటే ఒక ఫోటో, ఎక్స్రేస్, ఆల్ కాపీస్. సో అది. అలాగే అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ కాపీ ఫ్రమ్ అప్లికేషన్షిప్. సో మనకి ఇది 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సిందే అన్ని జిరాక్స్లతో పాటు 2 ఫోటోలు. సో ఎలాంటి డౌట్ వచ్చినా సరే మనకి వీళ్ళు దీనికి చూడండి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఉంది కదా, సో దీంట్లో మన అప్రెంటిస్షిప్ ఏదైతే చేస్తామో ఇందులో మనల్ని
అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమంటున్నారు. సో అది అలాగే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇంటర్వ్యూ టైం అయితే ఇంకా ఉంది. అప్లై చేయాలనుకునే వాళ్ళు చెయ్యండి. సో వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.